అవార్డ్ అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ అవార్డ్ దేనికి సంబంధించినటువంటిది అని అంటే మనం భారతదేశంలో ప్రజా పాలనకి సంబంధించినటువంటి విభాగంలో ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్కీమ్స్ ప్రజా పాలనకి సంబంధించినటువంటి అంశాలను బేస్ చేసుకొని అవార్డ్స్ ని ప్రదానం చేస్తా ఉన్నారు. ఇటీవల ప్రజా పాలనకి సంబంధించినటువంటి అవార్డులో ఎవరికి ఏ విభాగంలో అవార్డు వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే మనం ఇన్నోవేషన్ విభాగం గురించి మాట్లాడదాం. సో ఇన్నోవేషన్ అనేటువంటి విభాగం తీసుకున్నారు. ఈ ఇన్నోవేషన్ విభాగం దేనిలో అనంటే ప్రజా పాలనకి సంబంధించి. సో ఈ ప్రజా పాలనలో ఇన్నోవేషన్ అనేటువంటి విభాగంలో అవార్డ్ ని ప్రదానం చేయడం జరిగింది. ఏం ప్రదానం చేశారు? అవార్డ్. సో ఈ అవార్డ్ ని ఏ విభాగానికి ప్రదానం చేయడం జరిగింది అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి విభాగంలో ఈ అవార్డ్ ని ప్రదానం చేయడం జరిగింది. సో ఎందుకు ఈ అవార్డ్ ని ఈ విభాగానికి ఇచ్చారు అని అంటే పోషన్ ట్రాకర్ అని చెప్పేసి మనకి ఒక అప్లికేషన్ ఉంది. సో ఈ పోషన్ ట్రాకర్ అనేటువంటి అప్లికేషన్ ఏ విభాగంలో ఎప్పటి నుంచి రన్ అవుతా ఉంది అని అంటే 2021లో పోషన్ ట్రాకర్ ని ప్రారంభించడం జరిగింది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి మినిస్ట్రీ విభాగంలో. సో ఈ మినిస్ట్రీ పర్యవేక్షణలో ఈ పోషన్ ట్రాకర్ నడుస్తూ ఉంది. ఇది ఒక అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ ని ఎందుకు రన్ చేస్తా ఉన్నారు అని అంటే ఈ అప్లికేషన్ ద్వారా ఏం చేస్తా ఉన్నారు అని అంటే అంగన్వాడీస్ కి సంబంధించి అంగన్వాడీ సెంటర్లు ఏవైతే ఉంటాయో ఈ అంగన్వాడీ సెంటర్లలో దేశవ్యాప్తంగా 13,96,000 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయండి. ఎన్ని అని అంటున్నా? సెంటర్స్ ఉన్నాయి. సో ఇలా ఈ సెంటర్స్ కి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా ఈ అంగన్వాడీ సెంటర్ల ద్వారా పారదర్శకంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి న్యూట్రిషన్ కి సంబంధించినటువంటి డేటాను ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ న్యూట్రిషన్ కి సంబంధించినటువంటి డేటాను ట్రాక్ చేసేటువంటి క్రమంలో ఇక్కడ ఉమెన్ మహిళలకి సంబంధించి గర్భిణీ స్త్రీలు, సో ప్రెగ్నెంట్ కి సంబంధించినటువంటి మహిళలు, అలాగే వీరితో పాటు పిల్లలకి సంబంధించి, అలాగే లాక్టేటింగ్ ఉమెన్ కి సంబంధించి బాలింతలు, అలాగే వీరితో పాటు పిల్లలకి సంబంధించి పిల్లలు ఇక్కడ 6 నెలల నుంచి 6 సంవత్సరాలకి సంబంధించినటువంటి పిల్లలకి సంబంధించినటువంటి న్యూట్రిషన్ కి సంబంధించినటువంటి అంశాలను ట్రాక్ చేయడం జరుగుతోంది ఈ పోషన్ ట్రాకర్ అనేటువంటి అప్లికేషన్ ద్వారా.